లేదు 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 ఇప్పుడు ఒక్కసారి వీళ్ళు ఎప్పుడైతే వెయిట్మెంట్ జరుగుతుందో ప్రతిరోజు ప్రతి రౌండ్ ముందర జరిగినప్పుడు వెంకట్ గారు ఒకసారి హోల్డ్ లో ఉండండి. పీఎం నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు ఈ విషయం పైన. వినేష్, you are a champion among champions. You are Indians' pride and an inspiration for each and every Indian. Today's setback hurts. I wish words could express the sense of despair that I am experiencing. At the same time, I know that your epitomize resilience. It has always been your nature to take challenges head on. Come back stronger. We are all rooting for you. So ikkada vishayam entante డెఫినెట్ గా ఇందాక ఇన్ఫాక్ట్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో చెప్పారేంటంటే వినేష్ కనుక ఈ మ్యాచ్ గెలుపొందితే అమెరికా ప్లేయర్ పైన గెలుపొందితే కనుక తనకి స్వర్ణం గ్యారంటీ లేదంటే సిల్వర్ గ్యారంటీ ఏదో ఒక మెడల్ అయితే ఇండియాని వరించి ఉండేది. ఇక్కడ అన్నిటికంటే ఒక గొప్ప ఘనత ఏంటంటే లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించినటువంటి సుసాకి పైన, జపాన్ క్రీడాకారిణి సుసాకి పైన వినేష్ ఫోగట్ విజయం సాధించింది. ఇక అప్పుడే అందరు నిర్ణయించుకున్నారు సుసాకి పైన గెలుపొందిన నేపథ్యంలోనే వినేష్ ఫోగట్ గెలుపు ఖాయంగా కనబడింది. ఆవిడ గెలవడం గ్యారంటీ, స్వర్ణం గెలుపొందిన గ్యారంటీ అన్నట్టుగా అందరూ కూడా గమనించారు. కానీ ఇక్కడ ఒక 100 గ్రాములే భారత ప్రజానికాన్ని, భారతదేశాన్ని ఇప్పుడు నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా వినేష్ ఫోగట్ ఒకటే కాదు, ఈరోజు భారత ప్రజానికం మొత్తం కూడా బాధపడాల్సిన రోజు. ఎందుకంటే ఏదో ఒక ఘనత సాధించి ఉండేది వినేష్ ఫోగట్, కానీ 100 గ్రాములే ఏకంగా భారత ప్రజానికాన్ని ఈరోజు ఆందోళన పడే రకంగా అందులో ముంచేసింది. అమెరికా ప్లేయర్తో ఆడాల్సి ఉండేది. అయితే ఒకసారి వెంకట్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్దాం. వెంకట్ గారు, సో ఎటువంటి ఆప్షన్ లేదైతే ఇక డిక్లేర్ చేయాల్సిన సమయం ఆ సమయం డిక్లేర్ చేసేశారు. అమెరికా ప్లేయర్ క్రీడాకారునికి స్వర్ణం డిక్లేర్ చేయబోతున్నట్టుగా మీరు చెప్తుంటే కనుక స్వర్ణం డిక్లేర్ చేస్తే ఇక సిల్వర్ సంగతి అంటే మీరన్నట్టుగా 3rd 4th పొజిషన్ వారిని తిరిగి కన్సిడర్ చేసి వారిని మళ్ళీ పోటీ పెడతారా, లేదంటే అక్కడికి ముగించేస్తారా? అంతే జరుగుతుంది. ఎవరైతే అంటే రజతాని గురించి ఏం చేస్తారంటే ఎవరైతే అమెరికన్ ప్లేయర్ తో ఓడిపోయిన ప్లేయర్ ఉన్నారో సెమీస్ లో వాళ్ళకి రజతం ఇచ్చేసి వినీష్ మీద ఓడిపోయిన అమ్మాయిని ప్రమోట్ చేసి సిల్వర్ మెడల్ ఇచ్చేసి వాళ్ళిద్దరికి మ్యాచ్ పెట్టే అవకాశం మట్టుకు ఉండదు. ఇంకా విన్నర్ కింద తనే ఉంటుంది. ఇప్పుడు అమెరికాకే గోల్డ్ వెళ్ళినట్టు సిల్వర్కి ఏంటంటే ఎవరినైతే వినీష్ ఓడించిందో ఆ ఓడిపోయిన ప్లేయర్ ని ప్రమోట్ చేసి సిల్వర్ మెడల్ ఇప్పిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఓడిపోయింది కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి అని. కానీ అక్కడ వేమెంట్ కరెక్ట్ గా ఉందా? ఇక్కడ ఒక అరటిపండు ఎక్కువ తింటే చాలా 100 grams మనోజ్ గారు పెరిగిపోతారు. సో ఇక్కడ ప్రాపర్ కేర్ తీసుకోవాలి. చీఫ్ డి మిషన్ ఉంటారు, వీళ్ళందరూ కూడా. చాలా కామెంట్స్ వస్తున్నాయి, కొన్ని డౌట్స్ కూడా రైజ్ చేస్తున్నారు కామెంట్స్ లో. ఒకటి ఏంటంటే ఆవిడ సిల్వర్ వరకు అంటే ఆ లాస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళింది కాబట్టి, ఇప్పటి వరకు చాలా మంది క్రీడాకారుని ఓడిస్తూ ఆ స్థాయికి వెళ్ళింది కాబట్టి, అక్కడికి వెళ్ళినాక అనర్హత పొందింది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ అమెరికాకి ఇచ్చేసి సెకండ్ సిల్వర్ లాంటిది ఏదైనా తనకి ఇచ్చే అవకాశం ఉంటుందా అంటూ కొన్ని కామెంట్స్, కొన్ని డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అది డిస్క్వాలిఫై చేసిన ఇంకా ఛాన్సే ఉండదు, డిస్క్వాలిఫై కాకూడదు. ఈ ఈవెంట్ లో, కరెంట్ ఈవెంట్ లో ఒకవేళ గనక ఈ మ్యాచ్ జరిగి గోల్డ్ గెలిచిన తర్వాత కూడా నేను కొన్ని ఇన్సిడెంట్స్ ఒలింపిక్స్ లో, వరల్డ్ కప్ లో జరిగిన చెప్తున్నా. వరల్డ్ కప్ ట్రాక్స్ అండ్ ఫీల్డ్స్ లో ఒలింపిక్ మెడల్ గెలిచిన తర్వాత కూడా ఓవర్ వెయిట్ తో ఆడిందని వస్తే ఆ ఒలింపిక్ మెడల్ కూడా తీసేసుకుంటారు, అప్పుడు కూడా తీసేసుకుంటారు. అటువంటిది ఇప్పుడు ఇయ్యరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశాలు లేవు. ఇంత ముందర అట్లా ఒలింపిక్ మెడల్ తీసేసిన అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అట్లా డెసిషన్ తీసుకోరు. ఎందుకంటే ఒలింపిక్ ఏదైతే అసోసియేషన్ ఉందో దాని బ్రాండ్ వాల్యూ డైల్యూట్ కాకూడదు ఎక్కడైనా సరే. కాబట్టి అటువంటిది చేస్తారని నేను అనుకోను. వినీష్ కి ఎటువంటి పరిస్థితుల్లో మెడల్ వచ్చే అవకాశాలు మటుకు ప్రస్తుతానికి లేవు. ఇండియా లీగల్ గా ఫైట్ చేయొచ్చు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఫైట్ చేయొచ్చు, అభ్యర్థించవచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. కానీ అది ఎంత మటుకు ఇవాళ మ్యాచ్ టైటిల్ జరుగుతుంది